శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి డిసెంబర్ 21 నుంచి 27 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి మీనరాశి వారికి ఈ వార ప్రారంభంలో దశమ భావం మీద 3 గ్రహాలు ఉండడంతో ఈ వారం ప్రారంభం అవడం జరిగింది. ఏదైనా ఒక గ్రహం రాశిలో ప్రవేశించిన, దశమంలో ప్రవేశించిన దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా జాతకుడి మీద కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా సూర్యుడు అంటే రవి దశమ స్థానంలో ప్రవేశించాడు షష్టాధిపతిగా. దానివల్ల ఏంటంటే జాతకుడు అంటే రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉంటాడు. వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా, చాలా నిజాయితీగా ఉంటారు. కొత్త ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ఏదైనా పని ఒక కాన్ఫిడెన్స్తో పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో మీరు ఏదన్నా ప్రభుత్వ పదవి కోసం, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉండదు. దాంతోపాటుగా భాగ్యాధిపతి కుజుడు కూడా దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. ధనాధిపతి దశమ స్థితి అంటే మీకు వ్యక్తిగతంగా మీకు కాకపోయినా మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల, మీ కుటుంబం యొక్క స్థిరాస్తి చరాస్తులు విలువ పెరగడం వల్ల ఒక విధంగా మీ యొక్క ఆదాయం కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు కేవలం దశమ స్థానంలో దిగ్బళ్ళై ఉండడం వల్ల ఇది కొంతమందికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, భూములతో వ్యవహారాలు చేస్తున్న వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు అదృష్టం పరంగా అనూహ్యంగా గుర్తింపు కూడా రావడం జరుగుతుంది. అంటే మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి, ఎంత గొప్పవాడినైనా ఎదిరించి విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మరి అంటే మనకి బుధుడు 9వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు శుక్రుడు అష్టమాధిపతిగా దశమ స్థానంలో ఉన్నాడు. పైపెచ్చు కంబస్ట్ అయి ఉండడం వల్ల ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతుంది అన్నమాట. అంటే సడన్గా ఉద్యోగం మారడమో, ఉద్యోగానికి సెలవు పెట్టడమో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు శుక్రుడు స్త్రీగ్రహం అవ్వటం వల్ల మీ దగ్గర బంధువులైనటువంటి స్త్రీలతో కానీ, అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు అంటే మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో అక్కడ అధికార హోదాలో ఉన్నటువంటి స్త్రీల వల్ల మీకు కొంత ఇబ్బంది రావడం జరుగుతుంటుంది. వారి వల్లే మీరు ఉద్యోగానికి రాజీనామా చేయడం కానీ, సెలవు పెట్టడం కానీ ఉండవలసి ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ సమయంలో స్త్రీలతో ఎటువంటి విరోధాలు, విభేదాలు పెట్టుకోవడం అన్నది అంత అనుకూల విషయం అయితే కాదు. అందువల్ల జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అంటే ప్రస్తుతం ఏంటంటే ఈ గ్రహాలు 9లోకి వచ్చినా, 10లోకి వచ్చినా, 11లోకి వచ్చినా అసలు విషయం అంతా ఈ మీనరాశిలో శనిగ్రహ సంచారం వల్ల ఏంటంటే మీరు కూడా ప్రతి పని చాలా నెగ్లిజెన్సీగా, ఎవరిని లెక్క చేయకుండా అన్నీ మీకే తెలిసిన వ్యవహారం చేస్తూ ఉంటారు. మరి అది మీరు ఏ వయసులో ఉన్నా సరే అది ప్రతి విషయాన్ని కూడా పోస్ట్ పోన్ చేయడం, ఈ విధంగా బద్ధకంగా ఉండడం, కొంతమంది అనారోగ్యంతో ఇబ్బంది పడడం, అంటే ఒకరి మీద కోపం ఒకరి మీద చూపించడం, వృత్తిపరంగా సరైన న్యాయం చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందువల్ల ఏంటంటే ముందుగా మిమ్మల్ని మీరు నిగ్రహించుకొని, సంస్కరించుకొని మీరు రెడీగా ఉండాలన్నమాట. అంటే ఏదైనా ఒక క్రమశిక్షణతో ఎటువంటి బలహీనత లేకుండా చాలా హుషారుగా, ఉత్సాహంగా ఉంటే ఇప్పుడు దశమ స్థానంలోకి వచ్చిన గ్రహాలు మీకు మంచి ఫలితం ఇస్తాయి. లేని పక్షంలో ఇదే పందాలో ఏదో ఎప్పుడో లెగిస్తూ, ఎప్పుడో పడుకొని, ఏదో అలవాట్లతో నెగ్లిజెన్స్గా ఉంటే మాత్రం మొదటికే మోసం వచ్చి మీకు ఏదైతే అవసరమో అది దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీరు కంపల్సరీగా చాలా నియమంగా, స్ట్రిక్ట్గా ఉండవలసి ఉంటుంది. దీనికి తోడుగా 12వ స్థానంలో రాహు వాళ్ళ యొక్క అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకొని, మిమ్మల్ని భ్రష్టు పట్టించి, మీతో లేనిపోని కొత్త అలవాటు చేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, మీరు నాశనం అవుతుంటారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి ముందు వాటి నుంచి బయట పడితేనే ఇప్పుడున్నటువంటి ఈ శుభగ్రహాలు మీకు దశమ స్థానంలోకి వచ్చినవి వృత్తిపరంగా ఇంప్రూవ్మెంటు, రాజకీయ అభివృద్ధి, గృహంలో సమస్యల పరిష్కారానికి కారణమవుతుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు, అలాగే మనం నక్షత్రాన్ని బట్టి జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు, అలాగే గోచారం
ఇవన్నీ కూడా ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి ఈ జాతకుడికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరగదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు నివసిస్తున్నటువంటి గృహం. అలా ఏదంటే మీ యొక్క వ్యాపార సంస్థ. అంటే మీకు ఏవైతే చరాస్తులు ఉన్నాయో అంటే ఎక్కువగా ఆస్తులు వీటిలో ఉన్నటువంటి వాస్తు దోషం మీ యొక్క జాతక ఫలితాల్ని, అదృష్టాన్ని ఆఫ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు నివసిస్తున్న గృహాన్ని ముందు సరిచేసుకుంటే ఈ గోచార ఫలితాలు కానీ, దశ అంతర్దశ ఫలితాలు కానీ అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకి మీ గృహంలో తూర్పు దిక్కు దోషం ఉంటే రవి యొక్క ఫలితం మీకు పొందలేకపోతుంటారు. దానివల్ల ఏంటంటే అనారోగ్యం, నిరుద్యోగ సమస్య, యజమానికి అవమానం కలగడం జరుగుతూ ఉంటుంది. అదే ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు శుక్రగ్రహం ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు. దానివల్ల భార్యకి అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అమ్మాయిలకి, ఆడపిల్లలకి వివాహం జరగకపోవడం, అలాగే వారి యొక్క వివాహ జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల తరచూ పుట్టింట్లోనే స్టే చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే దక్షిణ దిక్కు దోషం ఉంటే కుజుడు ఇబ్బంది పెడతా ఉంటాడు. అంటే రుణ బాధలు, ఇంట్లో మగపిల్లలకి చెడు వ్యసనాలు, అలాగే అప్పుల బాధలు, వివాహాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే నైరుతి దోషం ఉన్నప్పుడు రాహు యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. అంటే యజమానికి హెల్త్ ప్రాబ్లమ్స్, యజమాని మొండిగా వ్యవహరించడం, ఎవరి మాట వినకపోవడం, ఆ ఇంట్లో అందరితో యజమానికి విరోధం ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు ఒక 100 రూపాయలు అప్పున్నా సరే తీర్చలేకపోతుంటాం. ఆ ఇంట్లో ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు, అలాగే జోదం ఎలాంటి వ్యసనాలకు లోనవడం వల్ల అటు యజమాని అలాగే పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఉత్తరం దిక్కు దోషం ఉండడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు, స్త్రీలకి అనారోగ్య సమస్యలు, మరి ఆర్థిక సమస్యల కారణంగా ఇంట్లో పిల్లలకి వివాహాలు చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఈశాన్య దోషం వల్ల గురుగ్రహం ఇబ్బంది పడడం వల్ల మరి ఆ ఇంట్లో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి. ఎక్కువగా ప్రథమ సంతానానికి ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతుంటారు. ఎక్కువగా నిరుద్యోగులు ఉంటారు. సంపాదన ఒకలే ఉంటే 10 మంది వాళ్ళ మీద ఆధారపడడం జరుగుతుంటుంది. ఎప్పుడూ ఆర్థికపరమైన సమస్య ఏదో ఒక ఆనయాలతో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా 8 దిక్కులు మరి జాతకుడి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇందులో ఈశాన్యం అన్నది ప్రథమ సంతానం మీద, ఆగ్నేయం అన్నది ద్వితీయ సంతానం మీద, వాయువ్యం అన్నది తృతీయ సంతానం మీద, యజమాని నైరుతి మీద ఈ విధంగా ఇబ్బందులు ఉంటుంటాయి. ముఖ్యంగా గృహంలో ఉన్నటువంటి టాయిలెట్లు సరైనటువంటి దిశలో లేకపోతుంటే ఆ ఇంట్లో ఉన్నవారికి చెడు వ్యసనాలు, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. ప్రధానంగా ఎవరైనా జీవితంలో మీకు వచ్చినటువంటి గోచారం కానీ, దశలు కానీ అనుకూలంగా ఉన్నా కూడా జాతకం ఫలించలేదంటే కంపల్సరీగా ముందు మీ యొక్క గృహ సంబంధించిన వాస్తు సరి చేసుకొని తర్వాత చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఏ గ్రహం ఇబ్బంది ఉంటే ఆ గ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆ ఫలితం రావడం జరుగుతుంటుంది. చిన్న రెమెడీతో పెద్ద ఫలితాన్ని సాధించవచ్చు. ఏదైనా మీ జీవితం మీద మీకు శ్రద్ధ ఉన్నప్పుడు ఆ సిద్ధాంతం మీదో ఆ జ్యోతిష్కుడి మీద మీకు నమ్మకం ఉంటే పరిపూర్ణంగా మనశుద్ధిగా మీరు ఆయన్ని సంప్రదించి మీరు ఫలితాలు ఇలాగా పరిహారాలు చేయించుకొని వాస్తును కూడా సరి చేయించుకుంటే ఏదో ₹1,00,00,000, ₹1,00,000తో పోయేదానికి ఒక 10,000 ఖర్చు పెట్టుకుంటే, ఒక ₹1,000 ఖర్చు పెట్టుకుంటే మీ సమస్య సింపుల్గా తీరిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.